నా యొక్క సందేశం ఏంటంటే సమాధానము అనే ఒక అంశం మీద మనం కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానించుకుందాం. సమాధానము, పీస్. దేవుని వాక్యం ప్రకారము దేవుడు తన ప్రజలకు, తన బిడ్డలకు సమాధానాన్ని అనుగ్రహించేవాడు. మన కుటుంబాలలో, మన జీవితంలో ఎంత ఆస్తి, ఎంత అంతస్తు, ఎంత చదువు, ఎంత జ్ఞానం ఉండి సమాధానం లేదనుకోండి పిల్లరా, ఎలా ఉంటుంది? అంత ఉంది, తినడానికి ఉంది, మనం ధరించుకోవడానికి ఉంది, మనం ఖర్చు పెట్టుకోవడానికి ఉంది, కానీ హృదయంలో సమాధానం లేకుంటే అది ఎంత ఘోరంగా ఉంటుందో పిల్లలు ఒకసారి ఆలోచించారు. లేఖనాలలో రాయబడింది, ఓకే, మనం ఏదున్నా కానీ హృదయంలో సంతోషము, సమాధానం లేదనుకోండి పిల్లరా, మనం ఈ లోకంలో నెమ్మదిగా జీవించలేదు. ఒక రకమైన యాతన, ఒక రకమైన వేదన, ఎప్పుడు రోగంతో బాధపడతా ఉన్నాం అనుకోండి పిల్లరా. ప్రతిరోజు హాస్పిటల్కి వెళ్ళి, లేకపోతే వారానికి 4-5 రోజులు హాస్పిటల్కి, రోజు జ్వరం వచ్చు, లేకపోతే రోజు దగ్గు, లేకపోతే జలుబు చేసి, రోజు తలనొప్పి పెట్టి, రోజు మోకాళ్ళ నొప్పులతో ఉంటూ కదా పిల్లరా. ఎప్పుడు చూసినా హార్ట్ ప్రాబ్లమ్, కిడ్నీ ప్రాబ్లమ్, ఇవన్నీ ఉంటే మనం నెమ్మదిగా సమాధానం ఉండగలుగుతాం అనుకుంటారా? సంపాదిస్తున్నాం కానీ అప్పులు, ఫుల్ అప్పులు, రోజు నేను నెలకు వస్తే నెలకు వడ్డీ కట్టుకుంటూ, లేకుంటే మనం సంపాదించి తృప్తిగా లేకుండా ఉంటే నెమ్మదిగా సమాధానం ఉంటారు. మన ఎరుగు పొరుగు వాళ్ళు ఎప్పుడు మనతో గొడవడము, మనం చూసుకుని గీయడము, లేకపోతే మనం చూసుకుని అసహించుకోవడము, అలా ఎదురుగా మన నేబర్స్ అలాంటి వాళ్ళు, ఎరుగు పొరుగు వాళ్ళు ఉంటే మనం సమాధానం ఉండగలుగుతామని. భార్య భర్తల మధ్య వీళ్ళ ఒక నెమ్మది లేకుండా ఎప్పుడు చిన్న చిన్న విషయాలలో గొడవపడము, మాటకు భార్య ఇల్లు వదిలి వెళ్ళిపోవడము, కదా భర్త వాళ్ళ తల్లిదండ్రులకి వెళ్ళిపోవడము, ఓకే, పిల్లలను చూసి మిస్అండర్స్టాండింగ్ కావడము, ఎంత ఘోరంగా ఉంటుంది పిల్లలు. ఆ ఇంట్లో సమాధానం లేకపోతే మనం పిల్లల నెమ్మదిగా బ్రతకలేము. సమాధానం లేకుండా ఎంతమంది చనిపోతున్నారు. చాలామంది పిల్లల ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలా మటుకు సమాధానం లేకుండా ఉన్నవారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళు సమాధానాన్ని పొందారని మన ఎన్నో సాక్ష్యాలు మనం చూడగలుగుతాం. నాకు సమస్తం ఉంది, కానీ హృదయంలో నెమ్మది లేదు, హృదయంలో సమాధానం అని ఎంతోమంది ప్రియుల సాక్ష్యాలు చెప్తుంటారు. ఎంతోమంది మేము దర్శించినప్పుడు వాళ్ళు చెప్పే ఒక మాట, అంతా ఉంది కానీ బ్రదర్ మాకు హృదయంలో ఒక నెమ్మది లేదు, హృదయంలో ఒక సంతోషం లేదని చెప్పి వాళ్ళు బాధపడుతూ ఉంటారు. సో మన జీవితంలో కానీ ప్రియుల సమాధానం అనేది చాలా ముఖ్యం. క్రైస్తవులైన మనకు, యేసు ప్రభు నమ్ముకున్న మనకి దేవుడు ఆ సమాధానాన్ని ఇస్తాడు. సో ఈ సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? మనం దాన్ని పొందాలంటే మనం ఏం చేయాలి? మనం ఇతరులతో ఎలా ఉండాలా? ఆ సమాధానాన్ని స్ప్రెడ్ చేయాలంటే మనం ఏం చేయాలా? కొన్ని విషయాలు మనం చదువుతుందని పిల్లరా. మొదటిది, ప్రభువు నమ్ముకున్న ప్రతి ఒక్కరు ఆ పరిశుద్ధాత్మ మనకి ఇచ్చే ఫలంలో ఒక ఫలం ఏంటంటే పిల్లరా, ఒకే సమాధానం అని ఫలం. గలతీయులకు రాసిన పత్రికలో మనం ఒకసారి తీసుకున్నట్లయితే 5వ అధ్యాయం 22వ వచనం చదువుకున్నట్లయితే, గలతీయులకు రాసిన పత్రిక 5:22. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చే ఆ యొక్క ఫలం ఏంటంట? 5వ అధ్యాయం 22వ వచనంలో మనం గమనించినట్లయితే, నేను చదువుతాను, దయచేసి మీ బైబిల్ తీయండి. 5వ అధ్యాయం 22వ వచనంలో నేను చదువుతాను. ఇక్కడ ఏముందంటే ప్రియులరా, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, తర్వాత సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, అట్టి వాటికి విరోధమైనది నియమమేదియు లేదు. ఓకే, ఇంగ్లీష్లో ఏమనుకుంటుంది కదా, బట్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఈస్ లవ్, జాయ్, పీస్, లాంగ్ సఫరింగ్, kindness, goodness,
ఫెయిత్ఫుల్నెస్, జెంటల్నెస్, సెల్ఫ్ కంట్రోల్. అగైన్స్ సచ్ దీస్ నో లా. ఎలాంటి చట్టం అవసరం లేదంటే ఈ 9 ఉంటే, ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ అవసరం లే కదా ప్రియులారా. మన చట్టంలో మనం గమనించినట్లయితే ఎన్నెన్నో చట్టాలు ఎన్నెన్నో ఉన్నాయి ప్రియులారా. కానీ ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడిచ్చే ఆ యొక్క ఫ్రూట్ లో ఒకటి ఏముందంటే సమాధానం. అంటే దేవుడు మన హృదయంలో నెమ్మది, సమాధానాన్ని పూర్తిగా పడుతున్నాడు. బైబిల్లో రాయబడింది, మనం దేవుడికి లోబడి ఆయన మాట వింటే మనం మంచి నిద్ర మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. మనం తృప్తిగా ఆహారం తింటాము. మన భార్యతో, మన భర్తతో, మన పిల్లలతో నెమ్మదిగా సంతోషంగా సమాధానంగా ఉంటాము. ఆయన చెప్పిన ఉన్నత వినకుంటే దేవుడు మనకు సమాధానం కొదవ చేస్తాడంట. ఎలా ఎంత కన్ఫ్యూజన్ ఉంటుందంటే ఎక్కడ చూసినా నేను ఒక రకమైన కన్ఫ్యూజన్, ఏం చేయాలన్నా మనకేం అర్థం కాదు. ఒక రకమైన నెమ్మదిని మనం పోగొట్టుకుంటాం. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం ఒకసారి తీసుకుందాము ప్రియులారా. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఇక్కడ దేవుని వాక్యానికి లోబడితే మనకు వచ్చే ఆశీర్వాదాల గురించి రాస్తూ, ఒకవేళ లోబడకుంటే వచ్చే శాపాల గురించి రాస్తాడు. అంటే ఒక నెమ్మది ఉండదు అనమాట. వాళ్ళు ఏంటంటే ప్రియులు చూడండి, సమాధానం లేకుండా పోతుందంట మన జీవితం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 15వ వచనం నుంచి నేను చదువుతాను. మీ వాక్యాలు మీరు చూడండి. నేడు నేను ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను, కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనని నడుచుకొనవలెనని నీ దేవుడిని యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడలా ఈ శాపములన్నీ నీకు సంభవించు. ఏంటా శాపములు? పట్టణంలో నీవు శపింపబడదువు, పొలములో నీవు శపింపబడు. ప్రియులారా, ఇదే అధ్యాయంలో మనం మొదటి అధ్యాయం వచనంలో చూసుకున్నట్లయితే 28 మొదటి వచనము, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే నెడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే హెచ్చించు. నీ దేవుడైన యెహోవా మాట విని నెడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవించబడదు, తర్వాత పొలంలో దీవింపబడదు. ఇప్పుడు మనం ఏం చదివాము 15వ వచనంలో, నీవు ఆయన మాట వినకుంటే నీకు దీవెనలు కాదు, ఏమొస్తాయి? మీకు శాపాలు వస్తాయంట. ఒక నెమ్మది ఉండదు ప్రియులారా. మొదట ఎక్కడ శాపం వస్తుందంట? నువ్వు పట్టణంలో ఉన్నా నువ్వు శపింపబడతావంట. తర్వాత పొలంలో, అంటే పొలం అంటే అర్థం ఏంటంటే గ్రామంలో ఉన్నా. సిటీ లైఫ్ తర్వాత మనకు గ్రామం లైఫే కదా ప్రియులారా. సో నువ్వు గ్రామంలో ఉన్నా శపింపబడతావు, లేకపోతే పట్టణంలో ఉన్నా శపింపబడతావు. ఆశీర్వాదాలు వచ్చినప్పుడు నువ్వు గ్రామంలో ఉన్నా ఆశీర్వదించబడతావు, పట్టణంలో ఉన్నా లేకపోతే పొలంలో ఉన్నా నువ్వు ఆశీర్వదించబడతావు. సో కాబట్టి దేవుని వాక్యానికి లోబడేవారు ఆశీర్వదించబడతారు. దేవుని మాట వినకుండా మనకి ఇష్టం వచ్చినట్టు మనం చేసామనుకున్నట్టు వాక్యంలో సెలవిచ్చినట్టుగా మనం శపింపబడతాం. నువ్వు సిటీలో ఉండి ఎంత శాలరీ వచ్చినా, ఎంత సంపాదించినా శాపం చేతికి ఉండదు. ఒక వాక్యంలో రాయబడింది, మన యొక్క పాకెట్కి లేకపోతే మన జోబుకి అది కన్నం పడ్డట్టు అంత ఒక చిన్న హోలు లేకపోతే ఒక చిన్న రంధ్రం ఉంటే మనం ఎంత ధాన్యం పోసినా అది పోతానే ఉంటుందంట. నువ్వు పొలం నుంచి సంపాదించినా, గ్రామం నుండి సంపాదించినా, పట్టణం నుండి సంపాదించినా నీకు అది శాపం అని దేవుడు అందరికీ ఆ రోజు వాగ్దానం చేశాడు, చెప్తున్నాడు. దాని తర్వాత 17వ వచనం చూడండి, నీ పిండియు నీ గంపయు, 17వ వచనము, నీ గంపయు పిండి పిచ్చుకుని తొట్టియు ఏమైతుంది? శపింపబడును. దానికన్నా ముందు ఏం చదివాం ప్రియులరా? 5వ వచనం చూడండి, లోబడితే నీ గంపయు పిండి పిచ్చుకుని తొట్టియు
దీవింపబడను. ఇక్కడ ఏముంది 7వ వచనంలో 17వ వచనంలో నీ గంపయు నీ 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 పిండి పిసుకుని తొట్టియు శపింపబడను. చూసారా? సరే, లోబడితే ఆశీర్వాదము, లోబడకపోతే ఆ రోజుల్లో దేవుడు ఇశ్రాయేలు జనాన్ని మాత్రమే చెప్పాడా? ఇది మనకు వర్తించదా? గ్యారెంటీ వర్తిస్తుంది ప్రియురా. దేవుడు వాక్యానికి లోబడుకుంటే ఏ వ్యక్తి ఆశీర్వదింపబడతాడు? నువ్వు బయటికి వెళ్ళినప్పుడు శపింపబడతావు, లోపలికి వచ్చినప్పుడు శపింపబడతావు. ఇక్కడ ఏముంది? నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు. నువ్వు పట్టణంలో ఉన్నా శపింపబడతావు, ఓకే, పొలంలో ఉన్నా శపింపబడతావు. సో దేవుని వాక్యానికి లోబడితే ఆశీర్వాదము, లోబడకపోతే శాపం అని దేవుడు పాత నిబంధన ద్వారా మనకు తెలియజేస్తున్నాడు ప్రియులారా. దాని తర్వాత 18వ వచనం, నీ గర్భఫలమును, నీ భూమి పంట, నీ ఆవులు, నీ గొర్రె మేకల మందులు ఏమవుతాయంట? శపింపబడును. అదే 28వ అధ్యాయంలో ప్రియులారా మనము 3వ వచనంలో చూస్తే 4వ వచనంలో నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు ఏమవుతావు? దీవించబడతాయి. అంతే కదా ప్రతాప్? ప్రియులారా, దేవుని వాక్యానికి లోబడితే దీవెనలని ఉంది, దేవుని వాక్యానికి లోబడకుంటే ఏమనుంది? శపింపబడతావు. దేవుడు నిన్ను శపిస్తాడు. నీ ఆవులు, నీ మేకలు, నీ గొర్రెలు, ఈరోజు మనకు ఆవులు లేకపోవచ్చు, మనకు గొర్రెలు లేకపోవచ్చు, మనకు వచ్చే ఇన్కమ్, మనకు వచ్చే రాబడే, మనం చేసే బిజినెస్, మనం చేసే జాబే, అవే మన గొర్రెలు, అవే మన జాబే, మన మేకలు, మనకు వచ్చే ఇన్కమే, మన రాబడే, మనకుండే మందలు. ఆ రోజుల్లో మందలు, మేకలు, గొర్రెలు ఉంటే వాళ్ళకి దాని నుంచి రాబడి ఉండేది. ఈరోజు మనకు ఆవులు, గొర్రెలు, మేకలు లేవు, కానీ మన జాబ్ నుంచి మనకి ప్రతి నెల శాలరీ వస్తుంది, మనకు పెన్షన్ వస్తుంది కదా పిల్లరా. వాటిని నేను దీపిస్తా, లేకపోతే నేను వాటిని శపిస్తా. అంతే కదా పిల్లరా? 19వ వచనం చూడండి పిల్లరా, నీవు లోపలికి వచ్చినప్పుడు శపింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు శపింపబడదు. 19వ వచనం మనం చూద్దామా? నీవు లోపలికి వచ్చినప్పుడు శపింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు శపింపబడదు. ఎప్పుడు? ఆయన మాట విననీయంట. ఒకవేళ వింటే ఏం జరుగుతుందంట పిల్లరా? 6వ వచనం చూడండి, 28:6, నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. చూసారా పిల్లలు? ఈవెన్ మన ప్రయాణంలో కానీ పీటర్ దేవుడు మనల్ని ఆశీర్వాదిస్తాడంట. జయంతి మనం బస్సులో ప్రయాణం చేసినా, లేకుంటే ఆటోలో ప్రయాణం చేసినా, ఒకవేళ 2 వీలర్లో ప్రయాణం చేసినా, ట్రైన్లో ప్రయాణం చేసినా, విమానంలో ప్రయాణం చేసినా కదా, కలగలేదు దేవుడు మనం కాపాడు. ఒకవేళ మనం ఆయన మాట వినకుండా ఆయన ఇష్టం వచ్చిన పనులు మనం చేయకపోతే మనం బయటకు వెళ్ళినప్పుడు శపింపబడతాము. తర్వాత లోపల ఇంట్లో ఉండగానే శపింపబడతాం. అంటే ఇంట్లో ఉంటే ఏ రకంగా శపింపబడడం? ఏదో కాలు జారి పడడము కదా. చాలా మంది ఇప్పుడు కొన్నిసార్లు కాలు జారి పడడము, మనసాన్ని పడడము చాలా ఘోరం అనిపిస్తుంది. షాక్ కొట్టడం, పని చేస్తున్నప్పుడు ఏదో ఒకటి ఇంట్లో. సో బయట ఒకటే కదా నష్టం, మనకి ఇంట్లో ఉన్నా కానీ పిల్లల నష్టం, ప్రమాదం జరుగుతూనే ఉంటుందంట. కారణం ఏంటంటే ఆ వ్యక్తి దేవుడు వాక్యానికి లోబడుతుంది, దేవుడు మాటకు లోబడుతాడు, ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నాడు. దేవుడు వాక్యం ప్రకారం నేను శపిస్తా. ఇది అబద్ధం కాదు పిల్లల. బైబిల్లో రాయబడే ఏ వాక్యం కానీ అబద్ధం కాదు. లేఖనాల్లో రాయబడిన భూమి ఆకాశం గతించు, నా మాటలు మాత్రము గతించు. రాయబడ్డ ప్రతి మాట నెరవేర్చబడాలి. అది నెరవేరలేదనుకోండి దేవుడు అబద్ధికుడు అవుతాడు. దేవుడు అబద్ధికుడా? రోమిలకు రాష్ట్ర పత్రికలో రాయబడింది ప్రియులా, ప్రతి మనుష్యుడు, ప్రతి నరుడు అబద్ధికుడు, దేవుడు ఒక్కడే సత్యవంతుడు. సో శాపం బయటికి వెళ్ళినది ఆ శాపమే, లోపలికి వచ్చిన శాపం. మన ప్రయాణంలో శాపం వస్తుంది.
20వ వచనం చూద్దామా. నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగముగా నశించు వరకు నీవు చేయు పూనుకొను కార్యములన్నిటి విషయంలోనూ యెహోవా శాపములు, కలవరమును, గద్దింపును నీ మీదికి తెప్పించు. ఇది ప్రియులరా. సో ఈ యొక్క ద్వితీయోపదేశ కాండములు 8వ అధ్యాయంలో ఒకసారి ఇంటికి వెళ్ళి చదివినట్లయితే అక్కడంతా రాయబడింది. నాకు లోబడితే నేను ఆశీర్వాదిస్తాను, లోబడకపోతే మాత్రం నేను నిన్ను శపిస్తాననే మాటను ప్రియులలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. సో కాబట్టి మన కుటుంబాలలో, మన జీవితంలో నెమ్మది, సమాధానము లేకపోతే మనం ఎంత సంపాదించిన పిల్లలా, మనకు ఎంత మంచి ఆరోగ్యం ఉన్నా, మనకు ఎంత డబ్బు ఉన్నా, ఎంత బంగారం ఉన్నా కానీ పిల్లలా అది వ్యర్థమే. సో కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చే ఫలంలో ఒక ఫలం ఏంటంటే ప్రేమ, సంతోషం. మూడోది సమాధానం. అందరితో సమాధానం ఉండడం, దేవునితో సమాధానం ఉండడం చాలా చాలా ముఖ్యం. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రియుల చాలాసార్లు నేను నా సమాధానాన్ని మీకు ఇస్తాను అనే మాటను ఆయన వాడాడు. ప్రియులరా, మనం కొన్ని విషయాలు మనం గమనించుకుందామా. యేసుక్రీస్తు చెప్పిన విషయాలను యోహాను సువార్త 14 నుంచి. మనకు సమాధానం అవసరం. ఎవరు ఇవ్వగలుగుతారా సమాధానం అంటారు ప్రియులరా. ఇక్కడ మనం గమనించినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయం, యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు తన శిష్యులతో చెప్పిన మాటలన్నీ ప్రియులరా. 27వ వచనం ఒకసారి మీరందరూ గమనించినట్లయితే, మేము 25 నుంచి చదువుతున్నాము. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, శిష్యులతో అంటున్నాడు, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేయను. శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించడం లేదు. శాంతిని ఇక్కడ ఇంగ్లీష్ రాయబడి ఐ విల్ గివ్ మై పీస్. సో దీన్ని బట్టి క్రియేటర్ ఎవరు మనకు శాంతిని ఇచ్చేది, ఎవరు ఇవ్వగలుగుతారో చేతికి మనకు శాంతి అంటే యేసు ప్రభువు అంటాడు, నేను మీకు శాంతిని ఇస్తున్నాను. చూడండి మళ్ళీ 27వ వచనం ప్రియులారా, శాంతి మీకు అనుగ్రహించుచున్నాను, శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను. ఎక్కడికి వెలుచున్నాను? తండ్రి యొద్దకు కదా ప్రియులారా. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించలేదు. అందుకనే మీ హృదయంలో ఏం చేయకూడదు, కలవరపడనీయకుండా విరవనీయకూడదు. నేను ఇచ్చే శాంతి, నేను ఇచ్చే సమాధానము అది చాలా గొప్పది. సో కాబట్టి ఈ లోకం ఇచ్చే శాంతి కాదు. లోకం ఇచ్చే శాంతి చెప్పండి ప్రియులరా, అది కొద్ది కాలమే, తాత్కాలికమైన శాంతి. మంచి భోజనం చేసినాం అనుకోండి ప్రియులరా, మేబీ 10 నిమిషాలు లేకపోతే 20 నిమిషాలు, కొంతమంది అరగంటతో తింటారు. ఆ తిన్నంతసేపు నెమ్మది కదా ప్రియులరా. తర్వాత అది తాత్కాలికం, కొద్దిసేపు పడుకుంటాం ప్రియులరా. ఒక 8 గంటలు హాయిగా 8 గంటలు మనం సుఖంగా ఉంటాం. ఎక్కడికైనా ఏదైనా టూర్ ప్లేస్కి వెళ్ళాము, కొద్దిసేపు ఆ ఏరియా చూసాము, ఎంత బాగుందో, ఆ యొక్క కొండలు, ఆ లోయలు, ఆ సముద్రం, కొద్దిసేపే. కానీ యేసు ప్రభువు అంటాడు, నేను ఇచ్చే శాంతి అది సదాకాలం ఉంటుంది. నేను ఇచ్చే శాంతి అది మీకు నెమ్మది కలగజేస్తుంది, లోకం ఇచ్చే శాంతి కాదు. సో దీన్ని బట్టి ప్రియులరా, మనకు శాంతిని అనుగ్రహించేది యేసుక్రీస్తే. ఓకే, సో మళ్ళా ఆ వాక్యాన్ని మనం గుర్తు చేసుకుందాం ప్రియులరా. లోకం ఇచ్చే శాంతి కాదు, శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్లు నేను మీకు అనుగ్రహించలేదు. కాబట్టి మీకు హృదయంలో కలవరపడనీయకుండా, ఇబ్బరపడనీయకుండా. సో కాబట్టి ప్రియులరా, మనకు శాంతి లేదనుకోండి, మనం యేసు ప్రభువుగా, ప్రభువా మీ వాగ్దానం, మీ లేఖనాలు చెప్పినట్టుగా మీరు శాంతిని ఇస్తానన్నారే, మాకు శాంతి దేవుడి గిడ తప్పకుండా ఇస్తాడు. ఆయన అద్భుతమాడే దేవుడు కాదు. సో రెండవది, యేసుక్రీస్తు శాంతి గురించి మాట్లాడుతూ 16వ అధ్యాయం, అదే యోహాను సువార్త
16వ అధ్యాయం తీయండి ప్రియులారా. ఇవన్నీ యేసు ప్రభు చెప్పిన మాటలండి. నేను చెప్పబోయే మాటలన్నీ, మనం చదవబోయే మాటలన్నీ యేసు ప్రభు తన నోటితో చెప్పిన మాటలు, తన శిష్యులతో చెప్పిన మాటలు. 16వ అధ్యాయము 33వ వచనంలో మనం గమనించినట్లయితే, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. మళ్ళా ప్రియులరా వాక్యం గుర్తుపెట్టుకుందాం. నా యందు మీకు ఏముంది ప్రియులరా? సమాధానం కలుగునట్లు. సమాధానం, శాంతి రెండు ఒకటే అర్థం అండి. శాంతి అన్న సమాధానం అని ఒకటే అర్థము. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీకు చెప్పుచున్నాను. మరేమో గారు, దేవుని మాటలు మనం విన్నప్పుడు మనకు శాంతి, సమాధానం కలుగుతుంది. వాక్యం విన్నప్పుడు, దేవుని మాటలు విన్నప్పుడు మనం ఆటోమేటిక్గా ఆ యొక్క శాంతిని మనం పొందుతామంటే వీళ్ళ ఆ మాటలలో అంత నెమ్మది, అంత సమాధానం, అంత శాంతి ఉంటుందని యేసు ప్రభు అంటాడు. సో నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుతున్నాను. లోకంలో మీకు శ్రమలు ఉంటాయి, ఈ లోకంలో మీకు శ్రమలు ఉంటాయి. మీకు తెలుసుకోలేదు పిల్లరా, యేసు ప్రభు నమ్ముకున్న శిష్యులందరినీ చంపేశారు ఆ రోజులలో. ఓకే, యేసు ప్రభు అంటే అందరూ చాలా కోపం ఉండేది. ఈవెన్ యేసు ప్రభు కాలంలో కానీ పిల్లరా యూదులు ఆయన బాగా ద్వేషించేవారు. అందుకే యేసు ప్రభు అంటే మీకు శ్రమలు ఉంటాయి. తోమా మన భారతదేశానికి వస్తే ఆయన మల్లెలతో కొట్టి చంపేశారు. పేతురు రోమా దేశానికి వెళ్తే ఆయన సిరివేసి చంపేశారు. ఆయన సహోదరుడు ఆంద్రేయ ఆయన ఒక స్థలానికి వెళ్తే అక్కడ ఆయన చంపేశారు. ఫిలిప్పు ఆయన ఒక చెట్టు కట్టి బాణాలతో కొట్టి చంపేశారు. ఎందుకు? యేసు ప్రభు నమ్ముకుంటున్నారు. ఆయన ఈ లోకము ఈ దేశపు దేవుడు కాదు కదా, మన భారతదేశంలో కానీ ఇప్పుడు ఒక గుంపు వచ్చింది కదా ప్రియురా, అమెరికా దేవుడు ఆయన, ఇజ్రాయెల్ దేవుడు, ఎడారి మతం అది అని చెప్పి చాలా అసహ్యంగా మాట్లాడుకుంటూ కొద్దిగా క్రైస్తవులందరినీ, ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రియురా మనం ఎంతో నెమ్మదిగా ఉంటుండే, కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎంతో దూరంగా ఒకే అందరూ రెచ్చిపోయి క్రైస్తవులను దాడి చేసుకుంటూ సంఘాలను కొట్టుకుంటూ పాస్టులను చంపుకుంటూ ఎంతో ఘోరాలు చేస్తున్నాడు. ఆ మాట యేసుక్రీస్తు ఎన్నో 2000 సంవత్సరాల క్రితమే చెప్పాడు. మీకు ఈ లోకంలో ఏముంటుందంట? ఆయన గారు మీరు సంతోషించండి, నేను లోకాన్ని నేను జయించాను కాబట్టి మీరు కానీ జయిస్తారు. ఎలా జయించగలుగుతారంటే ఎవరైనా అంటే కాకుండా మనం తిరగబడ్డామనుకోండి ప్రియురా, మన సమాధానాన్ని పోగొట్టుకుని మనం తిరగబడ్డామనుకోండి మనం అనవసరంగా ప్రాబ్లం ఉండిపోతాం. సో కాబట్టి నేను నా సమాధానాన్ని గ్రహిస్తున్నాను. 3వ 20వ అధ్యాయం తీసుకుందామా? యోహాను సువార్త. యేసు ప్రభు పునరుత్థానం అయిన తర్వాత జరిగిన విషయం. యేసు ప్రభు మృతుడై లేచిన తర్వాత 20వ అధ్యాయం 19లో ఒకసారి చూసుకున్నట్లయితే, యేసుక్రీస్తు శిష్యులంతా భయంతో తలుపు వేసుకొని ఒక గదిలో ఉండగా యేసు ప్రభు లోపలికి వచ్చాడంట. తలుపు వేయగానే ఒకే తలుపు మూసి ఉండగానే యేసు ప్రభు లోపలికి బయలుదేరాడంట, వచ్చాడంట. ఓకే, ఆదివారం సాయంకాలం, అందరు చూడండి ప్రియులారా, ఆదివారము సాయంకాలం